మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. లలితా సహస్రనామ పారాయణం నాకు తెలిసి మనం గతంలో కూడా చేసి ఉంటామేమో అనిపిస్తుంది. కానీ చాలా మందిలో ఎంత ఎక్కువగా చేయాలన్న తపన పెరిగితే అంత ఎక్కువగా సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవి సందేహాలు అనడం కన్నా భయాలు అని చెప్పొచ్చు. అంటే పారాయణం చెయ్యాలి అన్నప్పుడు ఖచ్చితంగా గురువు ద్వారా ఉపదేశం తీసుకుంటేనే చెయ్యాలా అనే సందేహం ఈ మధ్య మళ్ళీ కొత్తగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఏమో అసలు పారాయణం ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇవి మాత్రం ఉండేది. ఉపదేశం ఉంటేనే చెయ్యాలా, లేకపోయినా చెయ్యొచ్చా? దీని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి దానికి లలిత సహస్రనామాల్లోనే మనకి చివరి భాగంలో రహస్య నామావళి అని ఉంటుందమ్మా. మరి రహస్యము అన్నప్పుడు రహస్యంగానే ఉంచాలి కదా. కాబట్టి ఈ రహస్యం అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు పాటించటం లేదు. నిజంగా చెప్పాలి అంటే మీరు లలితా సహస్రనామం మొత్తం మీరు స్తోత్రం మీకు పారాయణం చెయ్యాలి అంటే ఒక గురువు దగ్గర మంత్రాన్ని తప్పకుండా స్వీకరించాలి. అది మీరు స్తోత్ర పారాయణమైనా కానీ నామపారాయణం కానీ, అంటే శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః ఇలా చదివినా, లేదా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని అలా స్తోత్రంగా చదివినప్పటికీ కూడా ఒక గురువు గారి దగ్గర తప్పకుండా మంత్రం తీసుకోవాలి. ఎందుకు అనేటువంటి విషయాన్ని చూస్తే గనక ఇది హయగ్రీవులకి అగస్త్య భగవాన్ వారికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఈ లలితా సహస్రనామం గురించి. అగస్త్య భగవాన్ వారికి హయగ్రీవుల వారి విద్యని ఉపదేశం చేసినటువంటి గురుదేవులు. సో గురువు గారు ఈ అగస్త్య భగవాన్ వారికి సమస్తమైన విద్యలు నేర్పేశారు. నేర్పేసిన తర్వాత గురువు గారికి బాధ అనిపించిందట. అయ్యో, ఒక 3 రకాల విద్యలు వీడికి నేను చెప్పలేకపోతున్నాను, అవి అమ్మవారు చెప్పొద్దంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. కానీ వీడు ఎంతో ప్రేమతో, ఎంతో భక్తిగా, ఎంతో చక్కగా, ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఈ అగస్త్య భగవాన్ వారు నా దగ్గర ఉన్నారే, నేను మా శిష్యుడి దగ్గర నేను చెప్పకుండా ఉంటే ఇంత గొప్ప శిష్యుడికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతానేమో అని హయగ్రీవుల వరకు ఒకసారి మనసుకు అనిపించింది. అనిపించి ఆయన స్వయంగా ఒక రోజున హయగ్రీవుల వారు, అగస్త్య, నేను నీకు ఇంకొక విద్యను చెప్పలేదురా అమ్మవారిది, నువ్వేమనుకో మాకు, నేను చెప్పకూడదు అది అని అన్నారట. ఇప్పుడు అగస్త్యుల వారు ఆశ్చర్యచకితులయ్యారట. గురువుగారు కాళ్ళు పట్టుకుని, ఏమన్నా నేను తప్పు చేస్తానా మీ యందు? ఏమన్నా నా వల్ల మీకు అసౌకర్యం చెందారా? నా వల్ల మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇబ్బంది పడ్డారా? పోనీ ఎవరైనా నా గురించి చెడుగా చెప్తే దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా? నాకు అన్ని సవివరంగా అంటే ఆయన ఒక్కటే మాట అన్నారట. ఒరే, అమ్మవారి అనుగ్రహం లేదే ఈ విద్యను చెప్పొద్దంది అమ్మవారు, కాబట్టి నేను అందుకు చెప్పలేకపోతున్నాను. నీవు శిష్యుడిలో నీ అంత శిష్యుడు నాకు దొరకడు మళ్ళీను. ఆ భావన చేతనే నేను ఇది చెప్పలేకపోతున్నానని నీకు చెప్పాను అనగానే, ఓ అమ్మవారి అనుగ్రహం కావాలి ఆ గురువు గారు 2 కాళ్ళు పట్టుకున్నాడమ్మా ఈ అగస్త్యుల వారు. హయగ్రీవుల వారిని ఇంకా భోజనం చేయనివ్వట్లేదు, మంచినీళ్ళు దానివ్వట్లేదు, కాఫీ. అప్పుడు మనం ఎట్లాగైతే అలా పట్టుకుని అమ్మవారి స్తోత్రం చెప్పండి, అమ్మవారు కదలటలేదు. గురువు గారు ఇంక ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆయన ఒక బందికానలో ఉండిపోయినట్టుగా 2 చేతులు అట్లా పట్టుకుని కదలకుండా ఒకటే కుర్చీలో ఉంచబడితే, శ్రీమాత స్తోత్రం చెప్పు, శ్రీమాత స్తోత్రం చెప్పు అని అంటుంటే 2.5 సంవత్సర కాలం అయినా ఈ విధంగా గురువుగారు కాళ్ళు పట్టుకుని 2.5 సంవత్సరాలు పట్టుకుంటే అమ్మవారు ఈ 2.5 సంవత్సరాల్లో ఈ శ్రీమాత శ్రీమాత అంటున్నాడు కదా ఈ ముందర ఒక నామాన్ని, నాకు శ్రీమాత చెప్పు, శ్రీమాత చెప్పు, శ్రీమాత శ్రీమాత లక్షల జపం అయిపోయింది అమ్మాయినికి తెలియకుండానే అయిపోయి ఆ అమ్మవారు హయగ్రీవుల వారికి కనిపించి, నాయనా వాడు నన్ను ప్రాణం తీసుకుంటాడు, వాడికి అన్ని చెప్పేసేయి. సరే, అంటే మనం తెలిసి అమ్మవారిని హయగ్రీవుల వారు మళ్ళీ దర్శనం చేసుకున్నారు. అంటే ఒక గురువుకి దేవుణ్ణి చూపించగలిగినటువంటి శిష్యుడు అగస్త్యుల వారు. అప్పుడు అగస్త్యుల వారికి హయగ్రీవుల వారు చెప్తారనమాట, లలితాదేవి విద్య అంతా నేర్పుతారు. నేర్పిన తర్వాత, నాన్న
ఇది భక్తి లేని వారికి చెప్పకూడదు, Hmm. దీని ఎందుకు గురి లేని వారికి చెప్పకూడదు, దీని ఎందుకు నమ్మకం లేని వారికి చెప్పకూడదు, దేవుడు అంటేనే నమ్మకం లేని వాళ్ళకి అస్సలు చెప్పకూడదు, విమర్శించేటువంటి వాళ్ళకి దీన్ని చెప్పవద్దు, దుర్విమర్శ. అవును. కాబట్టి భగవంతుడిని ఇష్టత లేదని చెప్పేటువంటి వాళ్ళు, స్త్రీలను ఏడిపించేవాళ్ళు, పసిపిల్లల్ని ఏడిపించేవాళ్ళు, గోమాతను ఏడిపించేటువంటి వాళ్ళు, ప్రకృతిని నాశనం చేసే వాళ్ళకి ఈ లలితా సహస్రనామం అప్పటికి చెప్పద్దు అమ్మవారి విద్యని. అంటే ఇక్కడ గురువుగారు ఏమేమి చెప్పారండి? స్త్రీ అమ్మవారికి సంబంధించింది, గోమాత ప్రపంచానికి ప్రధానమైన దేవత, పసిపిల్లలు చిన్నపిల్లల దగ్గర భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు అమ్మ వాళ్ళకి, ప్రకృతిలో ప్రతి చెట్టు కూడా ఒక భగవంతుడే. కాబట్టి ఈ ప్రకృతిని విధ్వంసం చేసిన ఇలాంటి వాళ్ళకు కూడా మనం లలితా సహస్రనామం చెప్పకూడదు అని అప్పుడు ఆయన జాగ్రత్తలు చెప్తూ ఆ శిష్యుని దగ్గర కూర్చోబెట్టుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని మొదలుపెట్టి శ్రీ శివా శివ శక్యైక రూపిణి లలితాంబిక అని చివరి స్తోత్రం దాకా చెప్పి ఇది రహస్య సహస్రనామావళి అని చెప్తూ స్కాంద పురాణే అని మొత్తం ఈ పురాణం చెప్తూ ఇది హయగ్రీవ అగస్త్య రహస్య సంవాదే అని చెప్పి వారు అక్కడ చెప్తూ ఉంటారు అనమాట. అందువలన గురువు గారితోనే మంత్రం, మీరు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడైనా కూడా మీరు గురువు గారిని ఆశ్రయించి మంత్రం తీసుకుంటే వెంటనే మీకు అమ్మవారు మీ కోరికలు నెరవేరుస్తుంది. చాలా మందిలో ఉన్న ఆలోచన ఏంటి అంటే, ఒక్కసారి గురువు ద్వారా ఉపదేశం తీసుకున్నప్పుడు నియమాలు ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది, ఇది విధానం అంతా వేరే రకంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది చాలా నియమనిష్ఠులతో. మా అంతటా మేము ఒక పుస్తకం తీసుకొచ్చి మేము చదువుకున్నప్పుడు మాకు తోచిన విధంగా మాత్రమే మేము చేసుకోగలుగుతాము, దానికి నియమాలు అవసరం లేదు. కాబట్టి ఈ భావనలో చాలా మంది ఈ విధానాన్ని ఆచరిస్తున్నారేమో అనిపిస్తుంది. చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. ఇప్పుడు నాకు తోచిన విధానం అని చెప్తున్నా నేను. నాకు తోచిన విధానం అసలు సరైందా కాదా? ఎవరు చెప్పాలి చెప్పండి? ఉండాలిగా కరెక్ట్ చేసేవారు ఎవరో ఒకరు. ఇప్పుడు నీకు తోచిన విధానంలో అమ్మవారికి నువ్వు ఏదో పెడతావు, పెట్టకూడదు పదార్థం తీసుకొచ్చి, అప్పుడు నీ ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగితే సరి చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఒకటి, నువ్వు తప్పులు చదువుతున్నావేమో, మరి తప్పులు ఎవరు సరి చేయాలి? ఇప్పుడు లలితా సహస్రనామం చాలా మంది తప్పులు చదువుతున్నారు. కొన్ని లైన్స్ ని మనం పదాలుగా విడగొట్టి చదవచ్చు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వర అలా చదవచ్చు. కొన్నిటికి మొత్తం ఆ స్టాంజా మొత్తం కంప్లీట్ చేయాల్సిందే, అక్కడ దాకా ఆపకూడదు. మధ్యలో ఆపితే అర్థం మారిపోతుంది. కాబట్టి ఇలా అర్థం మారిపోవటం మూలకంగా చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఎవరు సరి చేయాలి దీనికి? కాబట్టి అదే కనుక నువ్వు గురుమంత్రం కనుక తీసుకున్నట్లయితే, గురుమంత్రం తీసుకున్నంత వల్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవమ్మా భారీగా. అది ఒక భ్రమ, మీరు భ్రమిస్తున్నారు. రోజు గురువు గారు చెప్పిన మంత్రాన్ని జపం చేసుకోవాలి, ఇంకో గురువుని ఆశ్రయించక్కర్లేదు. చక్కగా గురువు గారు ఏ నియమాలు చెప్పారో దాన్ని పాటించండి చాలు. దానిలో కూడా ఏమిటి, నిదానంగా మాంసాహారం విసర్జన చేయండి అని అంటారు. సాత్విక పద్ధతిని, సాత్విక శక్తి మీ వంశంలో తరతరాలు నిలిచిపోతుంది. తామస శక్తి మీతోనే ఫలించవచ్చు, లేకపోతే మిమ్మల్ని కూడా నాశనం చేయవచ్చు. తామస ఫలితం. కాబట్టి గురువులు ఎప్పుడు కూడా సాత్విక శక్తి. ఈ సాత్విక శక్తి వలన నీ మనవాళ్ళు, నీ మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా ఈ అమ్మవారి యొక్క ఫలితాన్ని పొందగలుగుతారు. కాబట్టి అది మనం చూసుకోవాలి. కాబట్టి మాంసాహారం మానేయండి అంటారు. చక్కగా అమ్మవారికి ఇష్టమైన మధుర ప్రసాదాలు, అమ్మవారిని ముత్తైదువుగా పిలుచుకోండి. బాల ముత్తైదువుగా బాలా త్రిపుర సుందరి, కొంచెం పెద్ద ముత్తైదువుగా ఆది దంపతులుగా పెద్ద వయసులో, ఇలా ఇవే చెప్తారు. దీనిలో పెద్దగా కష్టపడాల్సింది ఏముంది? కాకపోతే నేను ఇప్పుడు బాగా చదివి నన్ను ఏదో అందరూ బాగా వచ్చని చెప్పి పిలుచుకుంటున్నారు, నేను కూడా ఒక మాతను అయిపోయాను ఇప్పుడు, లేకపోతే నేను కూడా ఒక గురువుని అయిపోయాను అనుకునే వాళ్ళు మీరు అన్నట్టుగా మాకు అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు అనుకుంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు మాకు కూడా ఒక గురువు గారు ఉన్నారు. ఒక గురువు గారు కదా, ముగ్గురు ఉంటారమ్మా. ఒక గురువు దగ్గర మంత్రం తీసుకుంటే ముగ్గురు గురువులు మనకు గురువులు అవుతారు. గురుత్రయం ఉంటుంది ఇక్కడ. అంటే ఎలా అంటే మన గురువు గారు, వారి గురువు గారు, వారి గురువు గారు, మళ్ళీ వీళ్ళ ముగ్గురు మనకి రక్షణలో ఉంటారు. కాబట్టి గురుత్రయంలో మనం ఉంటాం. అంటే ఏంటి, నాన్న, తాత, ముత్తాత, మనం ఎట్లాగైతే ఈ 3 తరాలు ఇక్కడ కూడా గురుత్రయం ఉంటుంది ఇక్కడ కూడా. కానీ మరి ఆ గురుత్రయంలోకి వెళ్ళావంటే నువ్వు గొప్ప శిష్యుడు అవుతున్నావు. అంతేగా, గురువు అండదండల్లో ఒకరు కాదు, ముగ్గురు గురువులు నిన్ను కాపాడుతూ ఉంటారు.
కాబట్టి ఇది నువ్వు మర్చిపోతున్నావు ఈ విషయాన్ని. అవును. ప్లస్ నాకన్నీ తెలుసు అంటే ఉమ్. అంత హయగ్రీవుల వారికే అగస్త్యుల వారు దాయాలి అనిపించకుండా ఎంతో బాధపడ్డారంటే ఉమ్. ఆ శిష్యుడైనటువంటి అగస్త్యుల వారు ఎంత ప్రేమగా ఎంత నిజాయితీగా శిష్యురికం చేయకపోతే ఆయన విషయాన్ని మనం అంతటి వాడమా కాదు మరి. కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి లేనిపోని ఆలోచనలే తప్ప ఉమ్. చక్కగా గురువుని ఆశ్రయించడం చాలా మంచిది. ఉమ్. మీకు తెలియని విషయాలు అందుకనే గురు స్తోత్రంలోనే ఉంటుంది. ఉమ్. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం. అంటే నిధి లాంటి వాటమ్మ. ఇప్పుడు మీరు పెట్రోల్ బావిలోంచి ఎంత తవ్వుతున్నా ఇంకా పెట్రోల్ వస్తుందిగా, అలా గురువు గారి దగ్గర మీరు ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఉమ్. ఇంకా తెలుసుకోలేని విషయాలు చాలా ఉంటాయి. ఆ. కాబట్టి గురువుని ఆశ్రయించి ఇప్పటికైనా కూడా పారాయణం చేస్తున్న వాళ్ళు, ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు ఇప్పటికైనా మంత్రం తీసుకుంటే కనుక మీకు ఉత్తమమైన జన్మ లభిస్తుంది. ఉమ్. దీనివల్ల బెనిఫిట్. పారాయణం చేశారు, ఆ. ఏదో పాపం తగ్గుతుంది, కానీ ఉత్తమ జన్మకి గురువు కారకుడవుతాడు. అంటే మనం ఇలాంటి ఒక ఆలోచనతో ఏదైనా కామ్యం నెరవేరుతుంది, ఈ రకమైన ఆలోచనతో మనం సంకల్పం చేసుకొని చేయడం కరెక్టే అంటారా పారాయణం? అంటే కామ్యాలు సహజంగా మనిషికి ఉంటాయి, ఉమ్. అట్లా చేయటంలో పెద్ద తప్పు లేదు. కానీ నువ్వు కామ్యం ఆశించి చేసినప్పుడు ఆ కామ్యం నుంచి వచ్చే చెడును కూడా భరించాల్సి వస్తుంది. చెడు ఎందుకని మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. ఉమ్. రూపాయి కాయనికి బొమ్మ బొరుస రెండు ఎట్లా ఉంటాయో, ఇప్పుడు రావాలి అంటే నీకు లేదు యోగం, ఉమ్. నీకు యోగం లేదమ్మా. ఆ. యోగం లేనప్పుడు రావాలి బలవంతం పెడుతున్నావుగా, అవును. నన్ను కావాలని కోరుకుంటున్నావుగా. అవును. ఇప్పుడు నాకు ఇష్టంగా నేను నిన్ను పిలిచి ఏదైనా ఇచ్చాను అనుకోండి, ఉమ్. అప్పుడు ఏమవుతుంది, ఆ అమ్మాయి అడగలేదు, నా ఇష్టంగా నేను ఇచ్చాను. అవును. ఇప్పుడు నువ్వు అడిగినా నేను నాకు ఇష్టం లేదు ఇవ్వటానికి. ఉమ్. ఇప్పుడు మీరు ఇవ్వండి 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 అని అంటుంటే మీరు కావాలని, అప్పుడు ఇష్టం లేకపోయినా ఏదో బలవంతంగా ఇష్టం లేని విషయాన్ని లోపల పెట్టుకుని అనుకుని పెట్టుకుని నేను ఇవ్వాలి మీకు మొహం పెట్టుకుని. అంతే ఆ? అంతే. కాబట్టి ఇది బలవంతంగా ఇచ్చినట్టే కదా. అవును, చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ. రెండింటి మధ్య. కాబట్టి మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఉమ్. ఎప్పుడూ కూడా చక్కగా సనాతన ధర్మం ఏం చెప్పిందో దాన్ని ఆచరించండి. ఉమ్. ధర్మాన్ని ఆచరించడానికి మనం ఈ దొడ్డిదారులు వెళ్ళక్కర్లా, ఆ. సీదాగా సరైన దారిలో వెళ్ళినప్పుడు ధర్మం మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూనే కాపాడుతూ ఉంటుంది. ఉంటుంది. కాబట్టి గురువుని ఆశ్రయించి ఇప్పటికైనా కూడా లలితాదేవి సంబంధించిన ఏ మంత్రానైనా మీరు స్వీకరించి ఉమ్. ఆ అమ్మవారిలో మీ జన్మ చరితార్థం చేసుకోవాలని వీక్షకులందరినీ నేను కోరుకుంటున్నాను. సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి